హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన ముందు కొంతమంది టెనెంట్స్ ఉన్నారు. అంటే మామూలుగా మనం కూడా లైఫ్లో ఏదో ఒక టైంలో టెనెంట్ అయ్యే ఉంటాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ దానికి మించి చెప్పాలి అని అంటే ఈ భూమిపైన మన అందరం టెనెంట్సే. ఇలాంటివన్నీ వినడానికి చాలా డీప్గా ఉన్నాయి కదా. ఎనీవేస్, ఇవాళ మంజుష టెనెంట్ గురించి ఎందుకు ఇంత మాట్లాడుతోంది అని అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంట్రిగ్యూయింగ్ ట్రైలర్ రీసెంట్గానే రిలీజ్ అయింది. అండ్ త్వరలో సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. దాని టైటిలే టెనెంట్. మరి ఏంటి టెనెంట్స్ అని అడిగి తెలుసుకోవాలని అంటే మనం టెనెంట్స్తోనే మాట్లాడాలి కాబట్టి వాళ్ళకి హాయ్ చెప్పేద్దాము. ఇక్కడ 5 ఉన్నారు. 5లో 4 టెనెంట్స్ అనమాట. ఫస్ట్ వాళ్ళకి హాయ్ చెప్పేద్దాం ఈ 4కి. అండ్ ఇంకొక ఆయన టెనెంట్ ఎందుకు కాదు అంటే దీన్ని ప్రొడ్యూస్ చేసిన ఆయన కాబట్టి ఆయన ఓనర్ అవుతారు. సో ఓనర్ గారు నమస్తే సార్. సో చంద్రశేఖర్ రెడ్డి గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. హలో అండి. అండ్ సత్యం రాజేష్ గారు, ఈ మధ్య మిమ్మల్ని చూస్తుంటే వణుకొస్తోందండి బాబు. ఏమిటి ఇంత భయపెడుతున్నారు మమ్మల్ని? అదలా కుదిరింది. ఎందుకు ఇలా రూట్ మార్చేశారు? You know, I've been trying from so many years. ఇలాంటి కావాలని, ఇలాంటి క్యారెక్టర్ కావాలని, ఇలాంటి అలా ఇప్పుడు కుదిరింది అంతే. ఓకే, ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ కెరియర్లో ఇంత సక్సెస్ఫుల్ కెరియర్ తర్వాత మీరు చాలా వాటికి ఓనర్ అయ్యి ఉంటారు. కానీ ఈ సినిమాలో టెనెంట్గా మారడం ఎలా అనిపించింది చెప్పండి. టెనెంట్ ఇది సినిమాలో పార్ట్ అనమాట. టెనెంట్ అంటే సినిమాలో నేను ఆ ఇంట్లో అడ్డుకున్న టెనెంట్ కాదు. సినిమా ఓవరాల్గా కథ తీసుకుంటే టెనెంట్. మీరు చెప్పారు అందరూ మనం ఇక్కడ భూమి మీద టెనెంట్స్ అన్నట్టు అన్న కాన్సెప్ట్లో సినిమా పిక్చర్లో. ఓ, సో ఇక్కడ జస్ట్ కేవలం ఏదో ఇంట్లో ఒక అద్దెకున్న పర్సన్, ఫ్యామిలీ, ఆ చిన్న మీనింగ్ మాత్రమే కాదు, ఇంకా చాలా పెద్ద మీనింగ్. ప్రతి ఒక్కరి భూమి మీదకి వచ్చడానికి ఒక రీజన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం సత్యం రాజేష్ గారితో స్టార్ట్ చేసాం కాబట్టి టెనెంట్ గురించి తెలుసుకోవాలంటే ఓనర్ని అడగాల్సిందే. సో చంద్రశేఖర్ రెడ్డి గారు, మంచి టెనెంటేనా? కన్ఫ్యూజ్ టెనెంట్. మనకి చూసినంతసేపు అయినా అన్ని షేడ్స్ కనిపిస్తాయి. సో ఏ షేడ్ ఏందని చూడాలంటే ఎండ్ వరకు కూర్చోవాల్సిందంటే మన మొత్తం ఇంకా ఆయన ఎంబడే ఉండాల్సింది యాజ్ ఓనర్. సో మనకు అర్థం కాడు అట్లాంటి టెనెంట్. మంచా కాదా అని ఒక మాటలో చెప్పలేం. ఎందుకంటే మనకి అదే కదా ఇప్పుడు లాస్ట్ దాకా నడిచేది ఆయన మీదనే అదంతా. సో ఈ టెనెంట్ని వదిలేద్దాం. ఎందుకంటే ఆయన, నేను చెప్తున్నా, భయపెట్టినట్టే అలా పొలిమేరలో భయపెట్టినట్టే భయం కూడా ఉంటుంది. మళ్ళీ ఇక ఈ మూవీలో డిఫరెంట్గా కూడా చూస్తారు. ఆయన చెప్తలేడు కానీ డిఫరెంట్ క్యారెక్టర్లో ఉన్నారు. సో అందుకనే నాకు ఆయనది అదే చెప్తున్నా, అర్థం కాడు. టెనెంట్ అంటే కొన్ని టెనెంట్స్ ఉంటారు కదా, మనం ఆయన వస్తుండే దూరం వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఏం మాట్లాడదు, ఏం మాట్లాడతారు, భయపడే టెనెంట్ అదే అనుకోవచ్చు. ఓకే, కానీ ఇక్కడ అందరికంటే మెయిన్ టెనెంట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఫస్ట్ యుగంధర్ గారు. సో ఈ టెనెంట్ని క్రియేట్ చేసిన టెనెంట్ మీరు. ఇంకో పేరు పెట్టండి, సబ్ ఓనర్ లాగా. సబ్ ఓనరా? పోనీ కొంచెం ఓనర్షిప్ కూడా ఇద్దాం. ఆయనకి నేను టెనెంట్, నాకు వీళ్ళు టెనెంట్స్. అది కరెక్టే, అవును. అందుకే మీరు టెనెంట్ ఓనర్ రెండు ఉన్నారు కాబట్టి లీజ్ తీసుకొని వాళ్ళకి రెంట్కి ఇచ్చేసాడు. ఓ, ప్రొడ్యూసర్ గారి దగ్గర లీజ్ తీసుకుని. అవును, కరెక్టే. సో మీరు ఓనర్షిప్ కూడా ఉంది మీకు ఇందులో. ఓకే, ఇంతకీ రైటింగ్ సైడ్, డైరెక్షన్ సైడ్. అవును, కానీ మీ టైటిల్స్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. అంటే అఫ్కోర్స్ కథలోంచి టైటిల్ రావడం ఇంపార్టెంటే, కానీ ఇప్పుడు కాక ఇంకెప్పుడు అన్నారు. అదే మేము అసలు భలే ఉంది అనుకునే లోపు మళ్ళీ టెనెంట్ అని దానికి చాలా ఒక డీప్ మీనింగ్ తీసుకుని వచ్చి చెప్తున్నారు. అసలు ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ ఐడియాస్ అన్ని? కథలోంచి. కథ ఎక్కడి నుంచి వస్తుందని? స్క్రిప్ట్లోంచే టైటిల్స్ కానీ క్యారెక్టర్స్ కానీ. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ అనుకున్న తర్వాత, ఈ స్క్రిప్ట్ చేద్దాం అనుకున్న తర్వాత ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు ఈ స్క్రిప్ట్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు, ఈ స్క్రిప్ట్లో మీరు ఏం టెంప్ట్ అయ్యారు అని యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ స్క్రీన్ ప్లే రైటర్గా నన్ను ఆయన అడిగారు. ఈ కథలో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ ఇంపార్టెంట్ అండి. ఆ ఎమోషన్ మనం చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఒక మెసేజ్ ఉంది అందులో, మంచి మెసేజ్ ఉంది. దాన్ని ఎమోషన్తో చెప్పడానికి స్కోప్ ఉంది. అంటే కొన్ని కథల్లో కొన్ని ఉంటాయి. ఈ కథలో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో అది నేను హ్యాండిల్ చేయగలిగితే నేను రీచ్ అవుతాను అనేది నేను దానికి టెంప్ట్ అయ్యాను. అలా చూస్తే ఆ ఎమోషన్ వైజ్, అలాగే స్క్రిప్ట్లో ఉన్న క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్, ఆ డెప్త్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సో దాని ప్రకారంగా ఆ ఆర్టిస్టులు అలాగా ఆ ఐడియా రావడం. అలాగే ఎస్తర్ గారి దగ్గర నుంచి కానీ రాజేష్ గారు ఫస్ట్ మేము సక్సెస్ అయింది ఈ కథకే సచిన్ రాజేష్ గారు.
ఆయన మేము అనుకున్న తర్వాత ఆయన ఓకే చెప్పడంతో అక్కడ ఫస్ట్ స్టెప్ ఎక్కేసాం. అంటే ఫస్ట్ నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా ప్రొడ్యూసర్ గారు. ఓకే, ఈ ఐడియా బాగానే ఉంది, స్క్రిప్ట్లో ఉన్నారు మీరు అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయింది. అలా ఇందుకి ఈ టెనెంట్ ఓనర్ని వెతుక్కుంటూ వెళ్ళారా, లేకపోతే ఓనర్ టెనెంట్ వెతికారా? ఎలా జరిగింది మీ ఇద్దరి? ఒక కామన్ ఫ్రెండ్ పరిచయం కలిపారా? ఇంకో టెనెంట్ కలిపారు. ఇంకోటి అయ్యో ఏజెంట్ ఏజెంట్ ఇంకో టాలెంట్ ఓకే ఇంకో టాలెంట్ ఓకే ఇంకో టాలెంట్ కలిపారు. ఓ యా. ఈ మూవీ స్టార్ట్ అవడానికి బిఫోర్ మోర్ దెన్ 6 months నుంచే మేము ట్రావెల్ అవుతాం. మోర్ దెన్ 6 months అంటే వేరే స్క్రిప్ట్స్ డిస్కస్ చేయడం, ఆయనతో స్క్రిప్ట్ చెప్పిన తర్వాత దాని గురించి వెంటనే డెసిషన్ చెప్పడం, ఆయన మళ్ళీ దాని గురించి ఆలోచించి మళ్ళీ కలిసి అలా ఇంకో స్క్రిప్ట్, అలా మా ట్రావెల్ బిఫోర్ ది టెనెంట్ మోర్ దెన్ 6 months మేము ట్రావెల్ అవుతున్నాం. అలాగే సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బేస్మెంట్ కలిసి వేశారు కన్స్ట్రక్షన్ అదంతా కూడా బేస్మెంట్ బాగుంది. యా ఓకే సూపర్. అండ్ ఎస్తర్ గారు అయితే అసలు సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు ఒక్కొక్క ప్రాజెక్ట్కి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉంటారు అనమాట మా ముందుకి. మేము ఏదో కామ్గా కూల్గా ఉంటాం, సడన్గా చూస్తే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ రోల్. సో అలాగా ఐ థింక్ ఫస్ట్ టైం మిమ్మల్ని ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్, ఆ స్టైలింగ్ కానీ అంతా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. సో ఈ టెనెంట్ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు టెనెంటేనా, కేస్కి ఓనరా? కేస్కి ఇన్వెస్టిగేటర్, అదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోల్ అనమాట. సో నాకు కూడా చాలా నచ్చింది, ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఆయన ఏమి చెప్పాలనుకుంటున్నారు కదా, ఆ పాయింట్ చాలా బాగుంది. ఇప్పుడు మనం అబ్స్ట్రాక్ట్గా టెనెంట్ అది ఇది అని మాట్లాడుతున్నాం, కానీ అట్ ది ఎండ్ బాటమ్ లైన్ ఏం చెప్పబోతున్నారు అనేది చాలా స్ట్రాంగ్ కంటెంట్ అండ్ మస్ట్ టచ్ చేయాల్సిన ఒక కంటెంట్ అది. ఎంతో సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇన్ ఆర్ సొసైటీ, ఓపెన్గా ఇంకా ఆ డిస్కషన్స్ ఓపెన్ అవ్వలేదు ఆన్ అ సర్టన్ ప్లాట్ఫామ్. ఏదో గుస్పుస్ అని అక్కడక్కడ అవుతున్నాయి, చిన్నగా అవుతున్నాయి, కానీ ఆన్ అ సినిమా ప్లాట్ఫామ్ ఇట్స్ లార్జర్ దెన్ లైఫ్ ప్లాట్ఫామ్. అక్కడ ఒక ఓపెన్ డిస్కషన్ జరిగే లాంటి ఒక బిగినింగ్ ఈ టెనెంట్ అనే సినిమాలో అవుతుంది అని అలా ట్రైలర్ లో మేము చూసింది ఓన్లీ కొంచెం టిప్ ఆఫ్ ది క్యూరియాసిటీ బిల్డ్ చేసే ఒక సీక్వెన్స్ లా అంతే, ఇంకా చాలా ఉంది విషయం అని అర్థం అవుతుంది. అండ్ ఈ బ్యూటిఫుల్ టెనెంట్ని కూడా పలకరిద్దాం ఇప్పుడు. మేఘా చౌదరి. సో మీ క్యారెక్టరైజేషన్ అంటే ట్రైలర్లో చూస్తే చాలా సింపుల్ ఎక్స్ప్రెషన్స్తోనే చాలా ఇమోషన్స్ వర్కౌట్ చేస్తున్నారా అని అర్థం అవుతుంది. So again, Yugandhar sir, when he called me and narrated me the story and my character, I was like, sir, I mean, me playing that character, and he was very sure. He was like certain that I know you'll play it. He saw some videos, reels of mine on Instagram, and Chandrasekhar Garu was not convinced. He was like, why this girl? ఇదంతా మీకు తెలిసిపోయింది కూడా. ఓకే. So I was also not convinced, to be very honest, but I really liked the story. And then when he narrated me and all of that, I was like, okay, are you sure that? He was like, I am very sure. And to get to play a character, I've never played anything like this. It's because whatever characters I've played till date has had either a grey shade or a bubbly, cute girl next door, which I look like, right? And this character also starts like that, but it starts getting darker as the movie processes. So and the clarity that he had, everything was very natural, and especially with Rajesh Garu, it's just, it flows, right? We didn't have to do much work, so yeah, it was easy. సో ఇక్కడ ఫ్యాక్ట్ కూడా నేను చెప్తాను ఈ టెనెంట్ గురించి. ఎందుకు మీరు ఈ టెనెంట్ ని రిజెక్ట్ చేశారు? ఫస్ట్ రిజెక్ట్ చేయలేదు, అదే ఫ్యాక్ట్ చెప్పాలంటే. రిజెక్ట్ నేను కాదు, Reject కాదు, doubtful గా. డౌట్ఫుల్ అంటే యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ ఇస్ హీ హ్యాడ్ 2-3 పీపుల్ ఇన్ మైండ్, డైరెక్టర్ గారు. అందులో ఆయనకి నేటివ్ తెలుగు అమ్మాయిలాగా ఇద్దరు అనుకున్నాడు. సో బట్ అసలు ఈ ఆప్షన్ ఉన్నది, థర్డ్ ఆప్షన్ ఉన్నది, కానీ ఈమె షీఈస్ అ బిగ్గర్, లైక్ 6 movies చేశారు. మన అర్జున్ రెడ్డి తమిళ్లో చేశారు. సో ఇట్స్ ఈజ్ అ మచ్ బిగ్గర్ ఆర్టిస్ట్, అండ్ మనకున్న స్కోప్లో అని ఈ రోల్కి అది ఐ హ్యాడ్ అ డౌట్ ఇన్ ద సెన్స్ దట్ ఐ డోంట్ నో, బట్ వాట్ హ్యాపెండ్ ఈజ్ హీ ఆ ముగ్గురిలో ఫస్ట్ ఈమెతోనే మాట్లాడాడు. అండ్ అప్పుడు నేను అడిగాను ఎందుకు ఈమె అంటే
లేదు రాజేష్ గారికి క్యూట్గా ఉంటుంది వాళ్ళ యూనో బికాస్ హీఈస్ వర్కింగ్ అంటే ఆయన రోల్కి ఆయన క్యారెక్టర్కి కపుల్ ప్రిటీగా ఉంటుంది నమ్మండి అన్నాడు. ఓకే కానీ ఆమె మళ్ళీ మనం ఫోన్ చేస్తే ఒప్పుకుంటుందా లేదా అంటే సార్ మీరు ఒకసారి ఫోన్ చేయండి, నేను చెప్పాను ఆల్రెడీ, యూ జస్ట్ హ్యావ్ టు కాల్ హర్ అండ్ సీ మీరు ఎట్లా కుదిరించుకుంటారు అని చెప్తే ఇంకా ఆమెకు ఫోన్ చేసిన అండ్ షీఈ్ వన్ ఆఫ్ ద ఓన్లీ సో ఫార్ అడిగితే నచ్చిందని చెప్పింది, రెమ్యునేషన్ కూడా అట్లా క్లోజ్ చేసింది, 1 అవర్లో అగ్రిమెంట్ వేసి పంపించింది ఇక్కడ నుంచి ఈమెయిల్ వస్తే. సో షీ వాజ్ ద ఫాస్టెస్ట్ ఇన్ మై థింగ్ ఐ హావ్ సీన్. అంత క్లీన్గా ఉంటుంది, అంత కరెక్ట్ ఉంటుంది, అసలు నెవర్ మళ్ళీ దేని గురించి కూడా ఫస్ట్ చేయడం. షీఈ్ అంటే చెప్తున్నా కదా ఆమె గురించి యాక్టింగ్ గురించి ఆల్రెడీ వీళ్ళే పెద్ద పెద్దలు చెప్పారు బికాస్ షీఈ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్, యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్. అమేజింగ్ ఆ సెట్ మీద అట్లనే ఉంటుంది. అండ్ వెన్ వి సీ హర్ యూ జస్ట్ వాంట్ టు సీ హర్ అండ్ అట్లా ఉండే. సో దిస్ టెనెంట్ హ్యాపీగా మేము ఇచ్చామండి రెంట్కి, తెచ్చుకున్నాము కావాలని. సో అట్లా డౌట్ఫుల్ అంటే అది వేరేగా డౌట్ఫుల్, ఆయన ఎందుకు చూస్ చేశారు అనేది డౌట్ అంతేగాని, ఎందుకంటే మనం పోయి మాట్లాడేటప్పుడు ఇంకా మీరే కావాలంటే ఒక స్టెప్ మనం కూడా దిగే వస్తాం కదా మాట్లాడేటప్పుడు, అట్లనే జరిగింది. So because he decided and I just asked that question. That is a fact. I didn't reject. No, I never said rejected. You were doubtful. That is a doubt. నేనే అన్నాను. That is a doubt. Not like. బట్ మీకు చాలా మంచి ఓనర్ దొరికారండి, చాలా అర్థం చేసుకునే ఓనర్. చెప్పాక ఎంతమంది ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం, అర్థమైతే చాలా సుఖం, చాలా ఈజీ. అవును అవును. యుగంధర్ గారు అదే స్పెషలైజేషన్, అదే స్పెషాలిటీ ఏంటంటే ఆయన ప్రొడక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, డైరెక్టర్ కూడా కాబట్టి ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్గా ఎక్కువ ఆలోచిస్తారు. సో కొన్ని నేను ఆయన నన్ను సజెస్ట్ చేయడము నేను నేర్చుకోవడం కూడా జరిగింది ఇందులో. అట్లా ఇనిషియల్గా మనం ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఆయన ఎక్స్పీరియన్స్కి నేను చాలా 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 జాగ్రత్తగా ఉండే దీంతో. ఆయన అది తెలుసుకొని ఏం చెప్పాడంటే సార్ మీ ఎక్స్పీరియన్స్ వేరే చేస్తాను నేను, మీరు ఆ సినిమాతో నాకు తెలుసు ఏమి జరిగిందో, మీకు సినిమా గురించి సినిమా మీద ఎక్స్పీరియన్స్ వేరే చేస్తాను, ఎందుకంటే మీలాంటి ప్రొడ్యూసర్లు బ్యాక్అవుట్ అవుతే అది కరెక్ట్ కాదని చెప్పి ఆ మాట చెప్పారు. సేమ్ వే నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అంటే మూవీ అంటే కూడా మనం హ్యాపీగా చేయొచ్చు. ఎందుకంటే కంటెంట్ సేపు పోయి ఆర్టిస్టులతో మాట్లాడుతుండే సెట్స్ మీద, ఐ వుడ్ హావ్ నాట్ ఈవెన్ సే ఎందుకు కాలేదు ఏం చూడకపోతుండే. ఫస్ట్ డే ఒకరోజు కొంచెం టెన్షన్ పడ్డా, ఎందుకంటే ఒక కాల్ షీట్ అవ్వాలి, 2వ కాల్ షీట్ అయింది. అప్పుడు నెక్స్ట్ డే ఆయన ఫోన్ చేసి చెప్పి అది కాదు ఇక్కడ నేను ఎందుకు చేశాను బట్ యూ బిలీవ్ మీ అంటే ఫస్ట్ డే కదా, నాకు కూడా చాలామంది వస్తారండి డైరెక్టర్స్, చెప్తున్నా కదా ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. సో యూనో దే వోంట్ స్టిక్ టు దర్ వర్డ్స్, అవి చాలా జరుగుతుంది. అందుకని ఈరోజు నేను మొన్న అది జరిగినప్పుడు కూడా అదే చెప్పాను, ఇలాంటి డైరెక్టర్ గారి నుంచి చెప్పాలా, బికాస్ పీపుల్ షుడ్ నో దట్ సచ్ పీపుల్ ఎగ్జిస్ట్ అండ్ వీ షుడ్ పుట్ ఇట్ ఫార్వర్డ్. అంటే ప్రొడ్యూసర్ వస్తేనే అంతా ఇన్ని అసోసియేషన్ ఇంత పెద్ద మనుషులు ఉన్నారు కదా ఇండస్ట్రీలో, వాళ్ళందరూ అదే అంటారు, ప్రొడ్యూసర్ లేనిది నోబడి వీ డోంట్ ఎగ్జిస్ట్, ఆర్టిస్టులు కానీ ఎవరు కానీ. సో వాళ్ళు ముందుకు రావాలంటే యాక్చువల్లీ వాళ్ళందరూ చాలా ప్రోత్సహిస్తున్నారు. బట్ మధ్యలో యూనో ఎవ్రీబడి ఈస్ కమింగ్, ఒక బేసిక్ స్కిల్ లేని కూడా డైరెక్టర్లు అవుతున్నారు కాబట్టి ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చాలామంది. ఈ గుడ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయాలి కదా. సో అందుకనే చెప్దామని. సో నా దగ్గర లీజ్ తీసుకున్నాడు కాబట్టి నేను చాలా డౌట్ఫుల్గా ఇచ్చినా కానీ తర్వాత కరెక్ట్ టెనెంట్స్ని ఎంచుకొని నాకు ప్రాఫిటబుల్ చేస్తుంది అంతే. హ్యాపీ. సత్యం రాజేష్ గారు, అసలు మీరు లుక్స్తోనే భయపెడుతున్నారు అనమాట, డైలాగ్స్ కూడా అవసరం లేదేంటి ఈయనకి అని అనిపిస్తుంది. జస్ట్ అలా ఒక ఎక్స్ప్రెషన్తో ఒక లుక్తో, పాప మా అమ్మాయి ఎంత కామ్గా వెళ్తుంటే మీరు వెనకాల నుంచి అది చూస్తేనే భయం వేస్తుంది. నిజంగా నేను కూడా ఎంజాయ్ చేస్తాను అది చూసినప్పుడు కూడా. ఫస్ట్ అది చెప్తాం, అది ప్రొడ్యూసర్ గారు నేను డైరెక్టర్ గారు కూర్చుంది 5 minutes, జస్ట్ 5 to 10 minutes కూర్చుని ఇంకేంటి సార్ మాట్లాడుతాను, ఇంకేంటంటే అద్భుతం మూవ్ చేస్తారు, అద్భుతం సార్ చాలా బాగుంది, అది నాకు నచ్చిన స్టోరీ, అది నేను అంటే వేరే దగ్గర కూడా విన్నాను కదా, చాలా బాగుంది, చూసారు అప్పటికి చాలా బాగుంది, అది వండర్ఫుల్ సార్ అని మాట్లాడి ఇంకేంటి సార్ మీరెవరు అని మాట్లాడుకున్న తర్వాత సార్ మన మూవీ షూట్కి వద్దామని చెప్పి 5 minutes ఫైనల్ 5 minutes ప్రామిస్ సార్ నేను చేస్తాను సార్, డబ్బులు పక్కన ఎలా పడితే నేను సినిమా చేస్తాను, నాకు చాలా బాగా నచ్చింది. నాకు కాన్సెప్ట్ ఒక కొత్త కథ, మనకు రెగ్యులర్ లైఫ్లో నుంచి వచ్చే కథలు ఎలా ఉంటాయంటే చిన్న కామెడీ, చిన్న ఫైట్, చిన్న యాక్షన్, ఇంకోటి లేదా దయ్యం కామెడీ, లేకపోతే ఇంకోటి మర్డర్ మిస్టరీ. అంటే సార్ చనిపోయి 3 గంటలు అయింది సార్, అవును సార్ నిన్న మధ్యాహ్నం వాడు అక్కడ కాఫీ షాప్ తాగడంట, కాఫీ షాప్ అని కనుక్కో, ఇలాంటివి లేవు. ఇలాంటి సినిమాలు మర్డర్ మిస్టరీ అంటే అలా ఉంటాయి, దయ్యం కామెడీ అంటే అలా రకరకాల కాన్సెప్ట్స్ వచ్చి అదే ఎక్కువ రన్ అవుతున్నాం.
ఒక కొత్త కథ మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అది భలే ఉంది అంటే ఇప్పుడు వినలేదే కథ అనిపించింది నాకు. ఇప్పుడు అవునా కదా న్యూ ఇప్పుడు అనిపించింది. పోలీస్ ఆఫీసర్ చెప్పగానే ఏదో యూనిఫామ్ వేసుకుని చాలా మంది నాకు చాలా స్టోరీస్ వచ్చాయి. సో ఎప్పుడు వాళ్ళు పోలీస్ అనగానే తెలిసే ఓకే ఏదో ఓల్డ్ రెఫరెన్స్ ఒకటి ఇచ్చి అలా ఉండాలండి అంటే నేను 1980s లో జరిగింది నేను ఎందుకు ఇప్పుడు చేయాలి నాకు అర్థం కాదు. బట్ ఇతను కూడా నాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పగానే ఇట్ ఇస్ నాట్ అ పోలీస్ ఆఫీసర్, ఇట్ హ్యాస్ సంథింగ్ ట్రెండీ. ట్రెండ్ తో పాటు ఆ అపియరెన్స్ కూడా చూడండి, ఏదో ఒక మామూలుగా కాకుండా ఆ బ్రేక్ చేస్తూ ఏదో కొత్తతనం ఉంది. అట్ ద సేమ్ టైం దెర్ ఇస్ సంథింగ్ ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్ యాజ్ వెల్. సో ట్రెడిషనల్ తో ట్రెండ్ ని మ్యాచ్ చేస్తూ దాన్ని ప్రెజెంట్ చేయడం కూడా నాకు చాలా నచ్చింది. సో ఈవెన్ ప్రతి పాయింట్ లో కూడా అలా వినగానే భలే అనిపించింది. ఫస్ట్ చెప్పాను కదా అరగంట విన్నాను కథ నేను. ఫస్ట్ నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే కథలు వింటుంటారు కదా, వింటూ అలా నిద్రలో జారిపోతాను. అది నాకు చెప్తున్నారు ఆ రోజు షూటింగ్ లో కూడా. అంటే అలా కదా 35-40 మినిట్స్ కాకుండా ఇప్పుడు మనకి సరే అది లాగ్ అయిపోతుంది. సినిమా చూస్తున్నప్పుడు ఇలా చూస్తున్నప్పుడు జమ్ మన బాంబు పెడితే జప్పని ఆకాశం పెడితే మనం విజువల్గా చూస్తే ఎంటర్టైన్ అవుతుంటాం. అది కథలో చెప్తుంటే జప్పని వస్తుంది. ఇలా కథ బాగా పక్కకి వెళ్తాను మనం అర్థం అలా అయిపోతాం కదా. ఎంతసేపు చెప్తారని చెప్పాను నా ఊరు అక్కడ నేను అవుట్డోర్లో షూటింగ్ చేసి అక్కడికి వస్తా అంటే ఎందుకు ఇలా పెడతారంటే ఎంతసేపు చెప్తారు, మళ్ళీ ఎక్కడికి వస్తే అవుట్డోర్లో వస్తే 2-3 hours చెప్తారు నాకు కథ అని. ఎంతసేపు చెప్తారంటే 30 minutes చెప్తాను. 30 minutes అన్నారు, వచ్చి చెప్పారు 30 minutes అయిపోయింది. భలే ఉంది గురి కథ అని ఒక నిమిషం ఆగండి టీ తాగి అరగంట గ్యాప్ తీసుకుని మళ్ళీ కథ మొత్తం విందామని అప్పుడు మొత్తం కథ విన్నాను. అప్పుడు అంత బాగుంది కథ అనమాట. సో వినగానే నచ్చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గారితో కూర్చొని 5 minutes జస్ట్ 5 minutes ఫైనల్ అయిపోయింది ఒక వీడియో. ఎప్పుడు షూటింగ్ అంటే సార్ మీరు ఎప్పుడంటే డేట్లు ఎప్పుడు అంత ఫాస్ట్ మొత్తం రెడీగా ఉందని అన్నారు. ఎగ్జాక్ట్లీ 10-15 daysలో స్టార్ట్ అయిపోయింది కదా. 10 స్టార్ట్ అయిపోయింది ఫాస్ట్గా. సూపర్. అంటే ఒకటి ఐ అగ్రీ, ఆర్టిస్ట్ యాక్టర్ అన్నాక ఎలాంటి రోల్ అయినా చేయడానికి రెడీగా ఉండాలి, చేయగలగాలి అనేది. బట్ స్టిల్ ఇన్ని సంవత్సరాలు ఒక కమీడియన్గా ఒక బాడీ లాంగ్వేజ్ అలవాటు అయిపోయి ఉంటుంది. ఒక ఏమంటారు ఓపెన్ బాడీ లాంగ్వేజ్, కొంచెం ఇమ్మీడియట్గా షోల్డర్ మూవ్ చేయడం, హ్యాండ్ మూమెంట్స్ చేయడం. సడన్గా ఇప్పుడు వచ్చి అఫ్కోర్స్ పొలిమేరలో కొంచెం చేసి అక్కడ కూడా అలాంటి ఒక భయానకమైన ఇచ్చారు. అట్లీస్ట్ అక్కడ కూడా కొంచెం అప్పుడప్పుడు ఓపెన్ అవుతుంది బాడీ లాంగ్వేజ్. ఇక్కడ మాకు ట్రైలర్ చూసినంత వరకు అయితే చాలా సటిల్గా ఓన్లీ ఫేస్లోనే మొత్తం కన్వే అయ్యేలాగా చేయడం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఐఎమ్ ష్యూర్ ఇట్స్ నాట్ దట్ ఈజీ అనేది. నేను ఫస్ట్ ఏం నమ్ముతానంటే డైరెక్టర్ పర్సెప్షన్ ఎలా ఉందని నమ్ముతాను ఫస్ట్. సో డైరెక్టర్ ఫస్ట్ క్షణం చేస్తాను, క్షణం రెడీ ఎక్కడ అది నా డిక్షన్ కాదు, అది డైరెక్టర్ స్టైల్ ఫాలో అయ్యాను. పొలిమేర తీస్తున్నారంటే అది నా బాడీ లాంగ్వేజ్ కాదు, డైరెక్టర్ స్టైల్ ఫాలో అయ్యి అడాప్ట్ చేసుకుని అలా బిహేవ్ చేస్తాను. మధ్యలో ఎక్కడ ఓపెన్ అప్ అవ్వకుండా కాదు, ప్రాక్టీస్ చేస్తూ. ఇది కూడా ఏంటంటే ఈ ఒక ఇంట్రాగేషన్ సీన్ ఉంది ఇందాక చూసారే, చూసినప్పుడు ఫస్ట్ స్మైల్ చూసారా, అది స్మైల్ వచ్చింది అందులో నేను ఫస్ట్ రే అని చెప్పాలి. ఐ డిడ్ దట్. నేను చేశాను అది అన్నా అంత జస్ట్ మీరు చిన్న స్మైల్ ఏమన్నా చిన్న కదలకుండా చిన్న స్మైల్ వేయాలన్న మీరు ఒకటే ఎక్స్ప్రెషన్ ఉండాలి, మీరు ఎలా కూడా తెలెత్తకూడదు అని చెప్పి చేయించింది యుగంధర్. అంటే తను మోల్డ్ చేసి తను నేను అప్పుడప్పుడు మధ్యలో చెప్తే నీకెంత ఏదో డైలాగ్ అయినప్పుడు నేను నాకు తెలిసిన డైలాగ్ వేయాలన్నమాట. అది మనం ఒరిజినల్గా కొన్ని వందల సినిమాలు చూసాము చేసాం కాబట్టి ఆ ఫ్లోలో ఉంటాం. విలన్ అంటే ఏరా ఎక్కడికి వెళ్ళావు అని విలన్ మాట్లాడాలని ఫీల్ ఉంటాం మనం. నీకు అర్థం అది తెలియదు విలన్ స్కూల్, అది విలన్ విలన్ ఎవడరా వాడు అనగానే ఒక అలా ఊహించుకుంటా కదా. ఈయన అలా వద్దన్న కంటెంట్ ఉంది అని చెప్పి ఆనెస్ట్ ఇది అవును కదా ఫస్ట్ కాబట్టి నేను చేసి నేను గొప్పగా చేశాను తప్పది, ఆయన చెప్పినట్టు నేను చేశాను అంతే. చాలా హంబుల్ గా చెప్తున్నారు కానీ అఫ్ కోర్స్ గైడెన్స్ ఉన్నా కూడా చేయగలగాలి ఫైనల్లీ. That's what I want to add in this. As an actor myself, I think doing comedy on screen is the toughest of all. You can play subtle, you can do a lot, but to do comedy, as you mentioned, to get that body language right, to know the comic timing, it's very difficult. So I think he's just playing himself low. So from there, if he's doing that, this is easy. He just needs the right guidance which Yugandhar sir gave to all of us. So you can take some credit. కానీ యుగంధర్ గారు మామూలుగా సత్యం రాజేష్ గారు నాకు తెలిసి పొలిమేర 1 నుంచే ఒక సెకండ్ వర్షన్ అనేది మాకు కనిపించింది. ఆబ్వియస్గా మీకు కూడా
ఆ టైంలోనే మీరు అనుకుని ఉండొచ్చు, ఎందుకంటే పొలిమేరా 2 టైంకి ఈ షూటింగ్ డెఫినెట్గా జరిగి ఉండాలి కాబట్టి, రైట్? సో పొలిమేరా 1 ఆ టైంలో మీరు అనుకుని ఉండొచ్చు. మీ క్యారెక్టర్ 1 చూసిన తర్వాత ఓకే. సో మీరు లాక్డౌన్లో చూసేసాము. అప్పుడు నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను, ఎప్పుడైనా కలిస్తే దాని గురించి ఆయనతో మాట్లాడాలని పర్సనల్గా ఫీల్ అయ్యాను. అదే చెప్పాను, ఎంతమంది కూడా చెప్పాను, అది నా మైండ్లో ఉండబట్టే ఈ కథ అనుకున్నప్పుడు ఈ కథలోకి ఆయన నా మైండ్లోకి వచ్చాడు, ఆ కథలోకి ఆ క్యారెక్టర్లోకి రావడం జరిగింది, అందుకే గుర్తొచ్చారు. ఒకసారి చాలా అనుకుంటా, అంటే లిస్ట్ రాసుకునే క్యారెక్టర్స్ ఆడిషన్ అది వేరే ఉంటుంది, ప్రతి ఒకటే ఉంటుంది ఆ క్యారెక్టర్కి. అలాంటి ప్రాసెస్లో ఆయన అలా ఉండిపోయాడు ఆ క్యారెక్టర్లో నాకు. కానీ నెగటివ్ షేడ్స్ మీకు అంత బాగా ఎలా సూట్ అవుతున్నాయి సడన్ గా? మీకు తెలుసా, సడన్ గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు విలన్ అవుతాను వచ్చాను నేను. అవునా? చాలా సన్నంగా ఉండేవాడిని, అంటే 2 years ఫుడ్ స్ట్రగ్లింగ్లో ఉంటాం కదా, ఫుడ్ ఉండేది కాదు. 2.5 years స్ట్రగ్లింగ్లో ఫుడ్ రోజు టైం ఉండేది కాదు, నెలకి 15 రోజులు తినేవాళ్ళం, అంటే డే బై డే తినేవాళ్ళం. షూటింగ్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఉండేది, మిగతా రోజులు ఉండేది కాదు. అప్పుడు తెలియకుండా అప్పుడు డైటింగ్ అక్కడ సన్నం అయిపోయాయి, అంత సన్నం అయిపోయాడు, బాగా సన్నం అయిపోయినప్పుడు. అప్పుడు వెళ్ళి విలన్గా చేస్తాడా, ఎలా నువ్వు వెళ్ళని తిట్టాడు, అంటే అంత సన్నంగా చిన్నపిల్లలాగా విలన్ ఏంటి అనేవారు. నేను మళ్ళీ దానికి ఆన్సర్, అదేంటి సార్ రఘువర్ని కూడా సన్నంగా ఉంటాడు కదా సార్ అనేవారు. ఎలా అనేవారు సీరియస్లీ, అలా ట్రై చేశాను. ఇట్ టుక్ లిటిల్ టైమ్ టు గెట్ ఆన్ దట్ సేమ్ టైప్ ఆఫ్ రోల్స్. అలాంటి క్యారెక్టర్లోకి అడాప్ట్ చేయడం ఇమడడానికి ఎంతకాలం పట్టింది. నైస్ నైస్. బట్ కీప్ గోయింగ్ అండి, ఇంకా చాలా మంచి స్క్రిప్ట్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇప్పుడు ఇంకా పెరిగిపోయాయి సీరియస్లీ. ఎంత పెద్ద థియేట్రికల్ సక్సెస్ పొలిమేరా. అవునవును, దాంతో కంపేర్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే. నెక్స్ట్ ఏంటి సార్, నెక్స్ట్ ఏంటి సార్ అంటే చిన్న స్ట్రెస్. అందరికి వెళ్ళి భయ్యా నేను క్యారెక్టర్స్ కూడా చేస్తాను బయట. నువ్వు క్యారెక్టర్ అని భయ అంటే, భయ ప్రామిస్ భయ నేను క్యారెక్టర్స్ చేస్తాను బయట, మంచి క్యారెక్టర్ చేస్తాను. వద్దు రైషన్ రూమే వద్దురా బాబు అని కథలు కూడా వింటున్నాను. ఒక స్క్రిప్ట్ ఓకే అయింది, అది చెప్పాను కదా 3-4 months పడతాయి, అంటే బాగా కుక్ చేయాలి కదా, కథంతో కంపేర్ చేసుకుంటే కొంచెం. ఇప్పుడు ఏంటి ఇండస్ట్రీలో సత్యం రాజు ఇంకా హీరో కదా, మా సినిమాలో క్యారెక్టర్ ఏం చేస్తావు అంటారు కానీ కాదురా బాబు, నేను చేస్తాను క్యారెక్టర్, నేను చేస్తాను సరే చూద్దాం అంటారు. ఐఎమ్ ఆర్టిస్ట్ ఆల్సో, హీరో ఆల్సో. ఆర్టిస్ట్ ఇందులో కూడా నేను హీరో కాదు, అంటే హీరో నేను క్యారెక్టర్ నచ్చిందా చేశాను నేను, అంతే. హీరో అని చేయలేదు, క్యారెక్టర్ భలే ఉంది. అంటే నా దాంట్లో అన్ని షేడ్స్ ఉన్నాయి, ఆయన చెప్పారు కదా, కన్ఫ్యూజ్ అన్నారు కదా, అన్ని షేడ్స్ ఉంటాయి. మంచోళ్ళలో ఉంటాను, చెడ్డోళ్ళలో ఉంటాను, అంటే అర్థం అది క్లైమాక్స్ వరకు. అవును. అండ్ అసలు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డైనమిక్స్ ఏంటి, ఎలా ఉంటాయి? అట్ ద సేమ్ టైం ఇప్పుడు పొలిమేర భయపెడుతున్నారు, ఇందులో కూడా ట్రైలర్ చూసి ట్రైలర్లో ఆ కట్స్లో ఆ లుక్స్లో కూడా భయం వేస్తుంది, హారర్ ఏమో అని అబౌట్ రాజేష్ గారు ఆయన యాజ్ యాక్టర్గా కట్స్ అలా ఉన్నాయని అన్నారు కదా, వాటన్నిటిని బ్రేక్ చేస్తాడు మూవీలో. ఏడిపిస్తాడు. వెళ్ళాడు స్లోగా, ఎండ్ డైలాగ్కి దానికి లింక్ ఉంటుంది, ఏడిపిస్తాడు, గుర్తుండిపోతాడు. అప్పుడు వస్తాడు ప్రతి ఇంట్లోకి టెనెంట్గా ఆయన ఆ క్యారెక్టర్ త్రూ. సూపర్ వావ్, వెయిట్ చేయాలైతే. అండ్ ఎస్తర్ గారు, మీ క్యారెక్టర్ ద్వారా చాలా చెప్తున్నారు సినిమాలో అని అర్థమవుతుంది. ఐఎమ్ షూర్ అదేంటి అని మీరు చెప్పకూడదని కూడా నాకు తెలుసు. బట్ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్, యునో విమెన్ క్యారెక్టర్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంటూ విమెన్ గురించి ఒక పాయింట్ లాగా ఏదైనా డిస్కస్ చేసి సినిమా చేయడం అనే ఈ ప్రాసెస్ని కానీ ఈ సిచ్యువేషన్ని మీరు ఎలా చూస్తున్నారు? హౌ డూ యూ థింక్, వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? I think that is a very much needed change in the film industry. Tenet of course, but Tenet లాంటి సినిమాలు నేను ఇప్పుడు చేస్తున్న ప్రతి సినిమాల్లో కూడా నాకు కూడా చాలా మంది ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగారు కదా, హీరో హీరోయిన్ విలన్ జోకర్ కామెడీ. సి దీస్ ఆర్ ద టైటిల్స్ పీపుల్ గివ్ ఆఫ్టర్ దే వాచ్ ద ఫిల్మ్. ఇప్పుడు పోస్టర్ ఇలా చేశారు, ఎవరు కనెక్ట్ అవుతారు వాళ్ళే హీరో అనిపిస్తారు. సో హూ పీపుల్ కనెక్ట్ విత్ ఈస్ దేర్ హీరో, that people will decide. But what we have to say, we will say. Each character has to say something which they will say. So ఎవరికి ఏది కనెక్ట్ అవుతుంది, ఎవరికి దేంట్లో ఎవరు హీరో ఎవరు విలన్ అనిపిస్తారో అది వాళ్ళ ఇష్టం.
బట్ హీరోయిన్ కానీ లేదా ఒక ఫీమేల్ మీరు చెప్పినట్టు స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్స్ లేదా విమెన్ టెక్నీషియన్స్ విమెన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రిప్ట్ కానీ టెక్నీషియన్స్ లెవెల్లో కానీ అది మచ్ నీడెడ్ చేంజ్. ఎందుకంటే ఐ థింక్ విమెన్కి ఇప్పుడు దాకా వీఆర్ స్టిల్ యూజింగ్ అ వర్డ్ కాల్డ్ షెల్ఫ్ లైఫ్. అంటే ఒక షెల్ఫ్ ఉంది, దాని మీద ప్రోడక్ట్స్ లాగా అమ్మాయి ఉన్నారు, ఎక్స్పైరీ డేట్ అవగానే పడేయాలి ఒక కొత్త ప్రోడక్ట్. సో నీ షెల్ఫ్ లైఫ్ అయిపోయింది. వై వెన్ వీఆర్ యాక్టర్స్ why should a woman not have such an exploring span of career and exposure? So cinemas like these are ilanti characters ki heroine adi ipudu cheppinattu andaru manam ee theme lo చెప్తున్నట్టు ఎవరు ఒక్కరు ప్రతి ఒక్కరు వార స్టోరీకి ఇప్పుడు ఆ ఒక లవ్ స్టోరీలో వాళ్ళు హీరో హీరోయిన్, ఈ లవ్ స్టోరీలో వీళ్ళు హీరో హీరోయిన్, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళే. ఎస్ సో ఓవరాల్ గా అందరూ చూస్తే ఇప్పుడు వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ స్టోరీకి వాళ్ళే హీరో హీరోయిన్. Hero heroine is also changing. Like movies, films are a direct reflection of the society, right? Yes. I think women in the society right now, even in India right now, are getting they have their own agency. So even in a very commercial film, I think now people are not, I won't accept a girl just like lurking behind a guy and dancing. I'm like, what's your point? So it's like thanks to Yugandhar Garu and directors like that who are bringing that agency to women. You know, it's not This like is the new Yep. the future of cinema. సో ఆడుకాలం నరేన్ గారు కనిపిస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ రోల్ అని అర్థమవుతుంది. అండ్ ఏంటి ఆయనకి ఇష్టం లేకుండానే మీరు పెళ్లి చేసేసుకుని ఇది సినిమా చూడాలి, ఇది సినిమా చూడాలి. చూసావా? This is what we want. ఈ question కోసం ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు మీకు కొత్త బ్రేతులు ఏంటి, ఏం జరిగింది, ఓ ఇది జరిగిందా. ఫోన్ కూడా ఒక ఫోన్ కార్డ్స్ ఎలా పెట్టారంటే నేను అదే చూసాను, భలే కన్ఫ్యూజన్ పెట్టారులే. I can give you one tip. You will not expect what's coming in the film. You have no clue. సినిమాస్ మనం కూర్చొని మొత్తం స్టోరీ చెప్పినా ఇంకా మనం ఏ స్టోరీ అని చెప్తున్నా కానీ టువర్డ్స్ ఎండ్ ఆయన ఒక ఎండ్ కార్డ్ వేసాడు డైరెక్టర్ గారు. అక్కడ దాకా కూడా మీరు అప్పుడైతే లేచి చప్పట్లు కొట్టాలి. అంటే వీ డిడ్ అ షో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఆడియన్స్, బికాస్ ద హోల్ థింగ్ ఈజ్ లైక్ గెస్సింగ్. తర్వాత అందరికీ రియలైజ్ చేసే పాయింట్స్ ఉన్నాయి, చాలా టచ్ అయినాయి. ఇవాళ రేపు ఎస్తర్ గారు చెప్పిన పాయింట్ అది కరెక్ట్. అది ప్రతి లైఫ్లో అదర్ పర్పస్ లైఫ్లో మనం చూసినాయి ఇవన్నీ. అవి బిగ్గర్ స్టేజ్లో ఎప్పుడు రాలే. దిస్ ఇస్ ద టైమ్ ఇట్స్ లైక్ దట్స్ ఎక్సైటెడ్ మీ. అంటే ఆ స్టోరీ చెప్పినప్పుడు అదే లాస్ట్ 45 minutes ఏదైతే టచ్ చేశారో దోస్ థింగ్స్ ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ ఇట్స్ డిఫరెంట్. నాకు అద్భుతం ఎట్లా డిఫరెంట్ అనిపించిందో విన్నప్పుడు, అదే డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ స్టోరీ. కాబట్టి అరే బాగుంది అనిపించాలి, బాగుంది. కానీ సెకండ్ హాఫ్ అని మనం కన్విన్స్ చేస్తారు చూస్తారా, సెకండ్ హాఫ్ సార్ కన్విన్స్ చేస్తున్నది బలవంతంగా ఒప్పుకోవాలి తప్ప వినగానే భలే ఉంది అనిపించాలి. అది అద్భుతం కూడా, అద్భుతం గురించి మాట్లాడుకో తెలియదు కానీ సందర్భం తెలియదు కానీ చూడగానే భలే ఉంది అనిపిస్తుంది మనకి. అంటే సినిమా అయిపోయింది అనిపిస్తుంది, బాగుంది, అదే దట్స్ హిట్. ఈ సినిమా వినగానే అందరూ హ్యాపీ అవుతారు. ఇంకోటి అన్ని ఏజెస్ వాళ్ళకి లైక్ వీ హ్యాడ్ ఓల్డర్ ఆడియన్స్, వీ హ్యాడ్ యంగ్ పేరెంట్స్, వీ హ్యాడ్ కిడ్స్ ఆల్సో. అందరికీ నచ్చేసింది. అంటే ఓల్డర్ ఆడియన్స్ దే థ్యాంక్డ్ మీ ఫర్ దే సెడ్ ప్రౌడ్ ఆఫ్ యూ టు మేక్ దిస్ మూవీ అని. సినిమా అక్కడ చేసిన తర్వాత ఫస్ట్ కాపీ మన ఫ్రెండ్స్ ఎందుకు చూస్తాం తెలుసా? చెప్పు. వాళ్ళు ముఖమే చెప్తారు, వాళ్ళే బెస్ట్ క్రిటిక్స్, అయితే సెకండ్ హాఫ్ కొంచెం మార్చుకో, ఒక సాంగ్ అని వాళ్ళు చెప్తారు ఫస్ట్. మన ఫ్రెండ్స్ బయట అనుకో ఎలా ఉన్నా సూపర్ భలే ఉంది ప్రతి ఒక్కరు చెప్తారు తప్ప మన క్లోజ్ ఫ్రెండ్సే మన ఇంట్లో ముఖమే చెప్తారు, ఇది కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం ల్యాక్ ఉంది, ఆ సాంగ్ వేస్ట్, ఫస్ట్ ఏంటి అలా ఉంది అని చెప్పేస్తారు. ఫస్ట్ యు నాట్ మిస్ బా భలే ఉందని చెప్పరు మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ముఖమే చెప్పేస్తారు. సెకండ్ హాఫ్ ఆ సాంగ్ తీసే అక్కడ స్లో అయిపోయింది సినిమా, ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ ఆ లాస్ట్లో క్లైమాక్స్ స్లో అయిపోయి కొంచెం ఫాస్ట్ చేయాలంటే తీసేయాలి అని చెప్తారు మన వాళ్ళే. అందుకే చూస్తాం, వాళ్ళు చూడగానే అందరూ బాగుందని చెప్పారు అని చెప్పి ఫోన్ చేసి చెప్పాడు నాకు. నేను చూడలేదు ఇంకా, నాకే లేదు సర్ప్రైజ్. ఆయనకి ఆయన క్యారెక్టర్ ఆయనకే సర్ప్రైజ్. నాకు కూడా కాల్ చేసి ఫీడ్బ్యాకే చెప్పారు అంతే, ఆ ఫీడ్బ్యాక్ తోనే హ్యాపీగా ఉన్నాం మేము. మళ్ళీ ఎప్పుడు వస్తా చెప్పు, అసలు నేను షో ఇస్తాను, నేనే ఇస్తాను, నేను సొంతంగా షో ఇస్తాను నీకు కూడా. అసలు ఇవాళ ముందు వచ్చుంటే చూసేసేవాళ్ళం. సీరియస్లీ ఐల్ కాల్ యు, షో వేసుకుందాం. వెరీ ఈగర్ టు వాచ్ దిస్ ఫిల్మ్, ఎందుకంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే చాలా రీజన్స్ ఉన్నాయి యాక్చువల్లీ చూడడానికి. క్యారెక్టర్స్ భరత్, చందన, మేఘా, మీ అండ్ తిను, నరేన్ గారు, ఇంకా ముగ్గురు అబ్బాయిలు, ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ ఇంపార్టెన్స్ ఉంటుంది కథలో. ఇప్పుడు రాజేష్ గారు, మేఘా
అంటే ఎస్తర్ గారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో ఈక్వల్ అంటే ఇంకొక షేడ్ ఉంటుంది. అంటే ఈక్వల్ అది అని ఈక్వల్లో ఎక్కువ తక్కువ అది కాదు. అంటే ఈ కథలో అసలు ఈక్వాలిటీ అది అలా ఉండదు. వాళ్ళు కూడా అంటే చాలా ఎమోషనల్గా గుర్తుండిపోయే క్యారెక్టర్స్. ఒక ట్రెడిషనల్ పాయింట్ని ట్రెండీగా అందరూ కనెక్ట్ అయ్యే ఒక ఏమంటారు ఆల్ ఏజ్ గ్రూప్ ట్రెండీ అప్రోచ్ ఇచ్చి ప్రెజెంటేషన్ అప్రోచ్ అంటే యాక్చువల్లీ అంటే ట్రెడిషనల్ పాయింట్ అని అట్లా కాదండి. ఇట్స్ ఏ సిరీస్ ఆఫ్ రియల్ ఈవెంట్స్. ఇది మనం రెగ్యులర్గా రోజు మనం వింటున్నా చూస్తాము. సో దట్ ఈస్ వాట్ దాని ఇన్ అనదర్ పర్స్పెక్టివ్ వి ఆర్ వాచింగ్ ఇట్ యాజ్ ఒక యాంగిల్ లో చూస్తున్నాం, దాని ఇంకో సైడ్ ని చూపిస్తాం. రోజు మనం చూస్తున్నా వింటున్నా మాట్లాడుకుంటున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రియల్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కైండ్ ఆఫ్ రియల్ అప్రోచ్ అనమాట. దీనికి ఆ స్క్రీన్ ప్లే బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే లాంటిది ఒకటి ఆ జోనర్లో దీన్ని అడాప్ట్ చేయడం చేసి అలా నేరేట్ చేయడం జరిగింది. క్రియేట్ చేయడం. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మేమైతే వెయిట్ చేస్తూ ఉంటాం సినిమా కోసం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో 2-3 సీన్లు కూడా కనెక్ట్ అవుతాయి. ఎందుకలా అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు బాగుంటావు కుర్రోళ్ళు అనుకుపడుతుంటుంది. ఆ సీన్ కూడా ఉంటాయి ఇందులో. ఇలా కూడా కనెక్ట్ అవ్వచ్చు. అది కూడా ఇరిటేట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళిన కాన్స్టెంట్ కూడా మీరు బాగున్నారండి చెప్తున్నా ఇరిటేట్. కొంతకాలం తర్వాత భయం వేస్తాను చూస్తాం మనకి. ఫస్ట్ హ్యాపీ అనిపిస్తుంది, సెకండ్ థర్డ్ ఎక్కడికి కనిపిస్తుంది చిన్న భయం వేస్తే ఏంటి అని చెప్పి. పులిమేర 1 and 2లో కూడా చేసిన తను రమ్య మన రాజేష్ కాంబినేషన్ క్యారెక్టర్ రమ్య చంపేస్తాడు కదా ఆ అమ్మాయి ఇందులో చేసింది టెనెంట్లో. వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజ్ క్యారెక్టర్ తనది కూడా. అందుకే తను కూడా కనిపించలేదు. తనది చాలా మంచి క్యారెక్టర్. తన క్యారెక్టర్ కూడా ప్రజెంట్ సొసైటీకి వన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఉంటుంది. సో బీజిఎం గురించి ఒక్కసారి ట్రైలర్లో అయితే చాలా బాగుంది. అండ్ చాలా మంది చెప్తున్నట్టుగా ఆ ట్రైలర్లో ఆ పాట విత్ లిరిక్స్ రావడం అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ, ఈ రెండు కూడా ఇంకొక 2 మెయిన్ పిల్లర్స్ అని అర్థమవుతోంది. సో ఓనర్గా మీరు చెప్తారా, సబ్ ఓనర్గా మీరు చెప్తారా ఒకసారి మ్యూజిక్? ఆల్రెడీ టోల్డ్ లైక్ వాళ్ళు అంతా ఒక డిఓపి అండ్ డైరెక్టర్ ఈజ్ యాక్చువల్ వన్. వాళ్ళు సపరేట్ గారు. నేను ఎప్పుడు చూడమన్నా రేరెస్ట్ కాంబినేషన్. వాళ్ళు ఎట్లా అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నా షార్ట్ అయిపోయినాక ఇంకో షార్ట్ ఫట్ 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 అసలు ఆ రోజు అన్ని తీసారు. నాకు అయితే లాస్ట్ డే షాక్. నేను ఇంకో 5 రోజులు షూట్ ఉండాలి. అయిపోయిందండి అన్నారు లాస్ట్ డే సెట్ పోతే. అయిపోవడం ఏంది అన్న, అయిపోయిందండి అన్నాడు. అంత తీసారా అన్ని తీసారా ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కాంప్రమైజ్ అవుతున్నారా, ఇక్కడ కట్ చేస్తున్నారా, ఇంకా 5 days ఉన్నాక ఎట్లా చేస్తారు నాకు మొత్తం తిరుగుతుండే. కాకపోతే ఆయన అంత కాన్ఫిడెంట్గా జనరల్గా అన్నారంటే మా స్టోరీకి యాక్చువల్లీ మేము ఇద్దరం కూడా అంత కనెక్ట్ అయ్యాం. బేసిక్లీ ఆయన నేను అప్పుడు అబ్రాడ్లో ఉన్నా, ఆయన ఫోన్ చేసి ఇట్లా వచ్చిందని రాజు గారిని అనుకుంటా మీకు నచ్చుతుందని ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పిండే. అంతకుముందు 3 స్టోరీలకు అట్లా చెప్పకపోతుండే. ఆయన అట్లా ఫోన్లోనే చెప్పేసి రివర్స్ లో జరుగుతుంది. బడ్జెట్ పెరిగిపోతుందేమో అని టెన్షన్ పడతారు ఎవరన్నా. ఇక్కడ ఎట్లా అని చెప్పేసి లాస్ట్ అది ఎడిట్ చూసే వరకు ఇంకా నాకు తెలియదు. అంటే ఈ ప్లాన్ అండ్ ఇట్ ఆల్ లైక్ దానికి హీరో గారు వీళ్ళు ఎస్తర్ గారు సహకరించినారు. బికాస్ ఆయన నైట్లు ఎక్స్టెండ్ చేసుకుంటా హీ హ్యాడ్ అ ప్లాన్ బట్ ఐ డిడ్ంట్ నో ద ప్లాన్ బేసిక్లీ బికాస్ హీ ఆస్క్డ్ మీ టు రిలాక్స్. నేను సెట్ మీద వచ్చి రిలాక్స్ అయ్యాను. ఆ ఎడిట్ చూడడం అనేది ఒక టెన్షన్ కదా ఆయనకి. అంటే ఏంటిది అని ఒక టెన్షన్తో కూర్చుని ఎడిట్ చూశారు. మూవీ పాయింట్ ఆఫ్ వ్యూ రన్ అవుతుండగా మోర్ సర్ప్రైజ్ విత్ 2 songs. షాక్ నుంచి సర్ప్రైజ్ తో బయటకు వచ్చారు ఆయన మూవీ చూసి. ఇది నా సినిమానే. మనకు చెప్పినట్టు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. వెంటనే ఆ లిరిక్స్ అందులో మీరు సో మెనీ డేస్ అందులో 5 రోజులు తక్కువ చేసినంటే ఇంకెక్కడైనా కాంప్రమైజ్ అవుతున్నా లేకపోతే ఇంకేదైనా లేదు. దీన్ని కొంతమంది వాళ్ళు చాలా డే అండ్ నైట్ పని చేశారండి. అంటే ప్రీ ప్రొడక్షన్లో డే అండ్ నైట్ కూర్చారు. మళ్ళా మూవీ అప్పుడు సో ఒక 3 months 4 months హీ వాజ్ ఇన్ డిఫరెంట్ జోన్. అంటే అంత బర్డన్ తీసుకున్న డైరెక్టర్ నేను ఫస్ట్ టైం చూసిన. అంటే ప్లస్ నన్ను రిలాక్స్ అవ్వమన్నాడు. హూ ఇస్ ద బెస్టెస్ట్ టెనెంట్ సార్ మీ టీంలో చెప్పండి ఓనర్గా? అంటే వీళ్ళ అందరిట్లోనా బెస్ట్ టెనెంట్ ఆయన. అంటే మీరు ఈజీ చేసేస్తున్నారు. ఈ టఫ్ నేను చెప్పిన ఎందుకంటే టఫ్ కాదు యాక్చువల్లీ ఈజీయెస్ట్. నలుగురిట్లో టఫ్ ఈజీయెస్ట్. ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళ క్యారెక్టర్ ప్లే చేస్తాడు. ఆయన యాక్చువల్లీ చాలా మంది రోల్ ప్లే చేస్తాడు. ఆయన
ఆయనకున్న కన్స్ట్రెంట్ ఉన్న అన్నిట్లో నెంబర్ ఒక్క డే పోయి వీళ్ళందరికీ కాస్ట్యూమ్స్ ఆయననే తీసుకొని వచ్చాడు ఒక్క డేలో మొత్తం మూవీకి. చాలా టాలెంటెడ్. 1.5 డే ఒక రోజు మొత్తం పోయి షాప్ చేసి నెక్స్ట్ పిక్ చేసుకుని వచ్చేసారు అంతే. దిస్ నో అదర్ వర్క్. అంత మెటిక్యులస్లీ ప్లానింగ్ డే అండ్ నైట్ కూర్చున్నారు. మీరు అదే అంటున్నారు. నాకు ఇచ్చిన కాస్ట్యూమ్ లో నాకు అసలు కాన్ఫిడెన్సే లేదు. నన్ను ఎలా అన్ని మీరు ఇలా అనుకుంటున్నారు, ఎలా కనిపిస్తానో ఏమో నేను. ఈ షోడ్ ఈ జాకెట్ నుంచి అన్ని పికప్ చేసి చూపించారండి. సో ప్లస్ మీ కర్లీ హెయిర్స్, సో దట్ ఆల్ యాక్చువల్లీ He was fixed. I was also excited because we are making some Hollywood style లో వస్తున్నది అన్న టైప్ లో ఆ కాన్ఫిడెంట్ ఉండే. సో దట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. అందుకనే ఈజ్ మై ఫేవరెట్ క్యాండిడేట్. టాకింగ్ అబౌట్ సార్ రిగార్డింగ్ ద కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే నాకు మా కాస్ట్యూమ్ స్టైలింగ్ డిజైనర్ తను నాకు బాగా హెల్ప్ చేశాడు. శివ తను అండ్ నా ఏడి రిహానా అది ఫాలో అప్ చేసుకున్నారు. అంటే విత్ వాళ్ళ సపోర్ట్తో, అంటే నేను అనుకున్నది అంతా వాళ్ళు కోఆర్డినేట్ చేయాలి కదా. ఆ కోఆర్డినేషన్తో కూడా అది అలా రావాలనుకున్నారు అంతే. నేను ఇది బాలదేమో ఇదే సాగర్ గారు ఇంకా ఈజ్ ఇట్లా 2 రీళ్ళు చూపించారు నాకు. ఆ టైంలో విరూపాక్ష రిలీజ్ అయింది. సో అన్ని థ్రిల్లర్ మూవీస్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో మనకి ఇంకా ఆ లెవెల్లో ఇవ్వగలుగుతాడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది వాళ్ళు ముందు చేశారు కానీ అది వేరేది. ఇప్పుడు కాకుండా ఎక్కువ లవ్ స్టోరీ లాగా వెళ్ళేసి కొంచెం లైక్ మెలడీస్ అవి ఎక్కువ ఉన్నాయి. ఇందులో అట్లా కాదు. ఇట్స్ ఆల్ లైక్ టెన్స్, ఎవ్రీథింగ్ ఇస్ టెన్స్. దానికి చాలా మ్యూజిక్ ఐ వాజ్ వెరీ వెరీ కీన్. ఒక 2 రీల్స్ చూసినాక అసలు ఐ వాజ్ నాకు బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. సో సాగర్ గారిని ఇమీడియట్గా బయటకు వచ్చి డైరెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పిన చాలా బాగా, అంటే నేను అనుకున్న దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. చాలా ఇంటెన్స్ గా ఉంది, చాలా హై ఇస్తుంది కూడా మ్యూజిక్ అనేది. ఇంకా సినిమా చూసినప్పుడు అదిరిపోతుంది డెఫినెట్లీ. ఇంకా 2-3 సిచ్యువేషన్స్లో అలాంటి సర్ప్రైజెస్ ఇంకా ఉన్నాయండి. లిరికల్ విత్ లిరిక్స్తో కొన్ని అది ఎమోషన్ కనెక్ట్ చేసేది అన్నట్టుగా ఆయన లిరిక్స్ కూడా రాసి మరి కంపోజ్ చేసేస్తారు కాబట్టి బీజిఎం లో కూడా మాకు యూనిక్నెస్ కనిపిస్తున్నట్టుంది యాక్చువల్లీ. అది నా అంటే ఒక రకంగా నా అదృష్టం. తను నాకు పరిచయం అవ్వడం, అంటే నాకు వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నాకు ఈజీ అయిపోతుంది. అది లిరికిస్ట్ ఒక ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అంటే అది ఉంటాయి, అంటే సింక్ అవ్వడం అది అంటే అనదర్ బ్రెయిన్తో కూడా నేను ఇంకా నాకు యాడింగే కదా వర్క్. సో ఇప్పుడు మీరు ప్యాకేజా మీరు జమీన్ జామ్ గారు నాకు 2 కళ్ళు వాళ్ళిద్దరు చెప్పలేదు. నాకు డైరెక్ట్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ గురించి సాగర్ గురించి పెద్ద పరిచయం లేదు. నాకు సాహిత్య సాగర్ గురించి నాకు పెద్ద పరిచయం లేదు. సాగర్ అని తెలుసు, మ్యూజిక్ ఆయన పెద్ద పరిచయం లేదు. సాంగ్స్ విన్నా మ్యూజిక్ విన్నా తప్ప. నేను కెమెరామెన్ మాత్రం ఇద్దరు సపరేట్గా చూసి రాఘవేంద్రరావు గారు అది అడిగారు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ చూసి ఆయన పిలిచి మాట్లాడిన తర్వాత కెమెరామెన్ ఎవడయ్యా అన్నారు ఆయన. సరే అది జమీన్ జోమ్ అని కేరళ. నీకు మలయాళం వచ్చా అన్నాడు. నాకు మలయాళం రాదు సార్, మా వాడికి తమిళ వచ్చు, నాకు తమిళ వచ్చు. లేదు చాలా బాగున్నాయని అప్పుడే చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి. చాలా ఎనర్జీ ఉంటాడు. అవును, ఎనర్జీ ఈజ్ అవసరం. లైక్ అస్సలు ఏమి ఇవి లేవు ఆయనతో ఏంది హ్యాజల్స్. బికాస్ కెమెరామెన్ అంటే ఒక టెక్నీషియన్ కదా, ఇంకా ఎక్కడైనా ఒకసారి టఫ్ టైం అసలు ఏమీ లేదు, అట్లా ఏమీ లేదు. ఈజ్ మోర్ ఫ్రెండ్లీ. లైక్ సినిమా గురించి అంత డెప్త్గా ఆలోచించడం అనేది మోర్. ఇంకా నా స్ట్రెస్ను కూడా తీసుకుంటాడు. నా స్ట్రెస్ను కూడా తను తీసుకుని, అంటే నా బిహేవియర్ అది అర్థమైపోతుంది వాడికి. ఇదేంటి ఇప్పుడు ఎక్కేసిలాగా ఉన్నాడు, ఇలాంటివి ఉంటాయి వాడికి. అప్పుడు ఇమ్మీడియట్గా బ్రో అది అని ముందే వచ్చేస్తాడు నాకు వచ్చి. అది అలా నా స్ట్రెస్ను కూడా ఓవర్కమ్ చేసుకుంటూ. 1 టైం మెగా అడిగింది, సార్ వై యూ టెన్షన్ అని నన్ను సెట్లో. ఆ వర్డ్ విని ఎక్కడున్నాడో తెలియదు వచ్చాడు తను. యూ రిమెంబర్ 1 డే వచ్చి నో బ్రో నెక్స్ట్ అలా ఓవర్కమ్ చేసుకుని. అంటే నన్ను అది కూడా నాకు సపోర్ట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నా అలా కూడా సపోర్ట్ నాకు బాగా. నైస్. ఇలాంటి ర్యాపో అండ్ ఇలాంటి టెక్నీషియన్స్ అఫ్ కోర్స్ ఇలాంటి వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నప్పుడు అవుట్పుట్ కూడా అంతే బాగా వస్తుంది. అండ్ ట్రైలర్ అయితే అది ఆల్రెడీ ప్రూవ్ చేసింది. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ యూ టాలెంటెడ్ పీపుల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్.